సినీ పరిశ్రమలో విడాకులు రెండో పెళ్లి లాంటివి కామన్. అలాగే ఒకప్పుడు శ్రీదేవి, బోనీ కపూర్ వివాహం ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికే దేశవ్యాప్తంగా హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది శ్రీదేవి. తనను పెళ్లి చేసుకోవాలని స్టార్ హీరోలు సైతం కలలు కంటుండేవారు. ప్రేక్షకుల్లో ఎంతో మందికి ఆమెంటే క్రష్ ఉండేది. అలాంటి సమయంలోనే అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది శ్రీదేవి. తన హఠాత్ మరణం ఇండస్ట్రీలో తీరని లోటుగా మిగిలిపోయింది. తాజాగా బోనీ కపూర్ కూడా శ్రీదేవి మృతి గురించి గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ శ్రీదేవితో తన రిలేషన్ ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు. బోనీ కపూర్ ముందు నుండే చాలా లావుగా ఉండేవారు. అయితే తన బరువు తగ్గడానికి శ్రీదేవి సాయం చేసిందని ఆయన బయటపెట్టారు. ఆ ఆలోచనలు నా భార్య వల్లే కలిగాయి. తను ఎప్పుడూ నన్ను బరువు తగ్గమని వెంటపడుతూ ఉండేది. తను ఆరోగ్యం గురించి చాలా ఆలోచించే వ్యక్తి. నేను తనతోనే వాకింగ్‌కి వెళ్ళేవాడిని, జిమ్‌కి కూడా వెళ్ళేవాడిని. శ్రీదేవి ఎప్పుడు తినాలి, ఏం తినాలి అనే విషయాల్లో చాలా క్లియర్‌గా ఉండేది. తనలాగే నేను కూడా ఉండడానికి చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదని చెప్పుకొచ్చారు బోనీ కపూర్. శ్రీదేవి మరణం గురించి గుర్తు చేసుకొని బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యారు. శ్రీ ఇప్పటికీ నాతోనే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. నా భార్య ఇప్పటికీ నాతోనే ఉంటూ నేను బరువు తగ్గడానికి మోటివేట్ చేస్తుంది. బరువు తగ్గు అని చెప్తూ ఉంది అంటూ ఫీల్ అయ్యారు. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించింది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి హఠాత్తుగా హోటల్ బాత్రూంలో శవంగా కనిపించింది. అయితే తన మరణం వెనక ఏదో మిస్టరీ ఉందని ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. తను అలా హఠాత్తుగా మరణించడం నమ్మలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారు. చాలామంది శ్రీదేవి మరణానికి బోనీ కపూర్ కారణమని నిందలు కూడా వేశారు. 1963లో జన్మించిన శ్రీదేవి కేవలం సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేసింది. తన నటనతో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో శ్రీదేవి అనే పేరును ల్యాండ్ మార్క్‌గా మార్చుకుంది. నటిగా తన చివరి చిత్రం మామ్. ఆ సినిమా విడుదలైన కొన్నాళ్లకే శ్రీదేవి మరణించినా కూడా తనకు బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డు అందించింది ప్రభుత్వం. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జాన్వీ కపూర్ తన తల్లి పేరు నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.